శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యనవరి ఓం శ్రీమాత్రే నమ. క్రోధినామ సంవత్సరం అక్టోబర్ మాస ఫలితాలు సింహరాశి వారికి చూసినట్టయితే మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము. ఈ యొక్క రాశి సంచారం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానమందు రవి, బుధ, కేతు సంచారము, శుక్రుడు 3వ స్థానం సంచారము, అట్లాగే వక్రగతి శని 6వ స్థాన సంచారము, 8వ స్థానంలో రాహు సంచారము, గురువు వక్రగతి వల్ల 9వ స్థాన సంచారం గురువు, అట్లాగే కుజుడు ఏకాదశ స్థాన సంచారము. ఈ విధమైన సంచారాన్ని చూసినట్టయితే మనము ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారంలో రవి, బుధుడు, కేతు ఏదైతే ఉన్నారో ద్వితీయ స్థానంలో కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని గోచరిస్తుంది. అట్లాగే కేతువు కూడా ఉండడం వల్ల కుటుంబాల్లోనే కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, బంధుజన విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. రవి కొద్ది బుద్ధి కుశలత వల్ల, బుద్ధి బలం వల్ల ఏదైనా స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ అనుకూలమయ్యే అవకాశం ఉంది. రవి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల కొంత మానసికమైన ఒత్తిడి గురి అయినా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో కేతు సంచారం వల్ల కుటుంబంలో కొంత ప్రతికూలంగా ఆలోచన చేయటము, మనం చేసింది కరెక్టా కాదా అని వాళ్ళు కొంత బేరీజ్ వేయటము, దానివల్ల మీరు కొద్దిగా స్థిమితమైనటువంటి మనస్సును అస్థిరంగా పరుచుకోవటము జరుగుతుంది. అట్లాగే శుక్రుడు 3లో సంచారం వల్ల సోదరీమణ వర్గంలో వాళ్ళు మీకు సహకరించటం అనేది కొంతవరకు అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక స్త్రీ వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క శని 6వ స్థాన సంచారం వల్ల శత్రు పరాభవాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి సమస్యల నుంచి కొంత ఒక పరిష్కారాన్ని ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంది. రాహు 8వ స్థాన సంచారం వల్ల ఆకస్మికమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకటికి రెండింతలుగా మీరు శ్రద్ధాభక్తులతో వెళ్ళడం మంచిది. అట్లాగే అనారోగ్యం తెచ్చుకునే అవకాశాన్ని వీడండి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకండి. అలా స్ట్రెస్ ఫీల్ వల్ల అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకోండి. ప్రతిదానికి అశాంతిగా ఉన్నా కూడా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆలోచనతో ముందరికి వెళ్ళాలా, అంతే తప్ప సమయం మించిపోయింది మనకి ఇంకా దొరుకుతుందా లేదా అనే ఆలోచన అనేది వీడండి. అట్లాగే గురువు వక్రస్థితి వల్ల 9వ స్థాన సంచారం వల్ల క్షేత్ర స్థాయిలో వెళ్ళి పరిశీలన చేసుకోవటం మంచిది ఎక్కడికి వెళ్ళినా కూడా. అంతేగాని పైన ఉండేటువంటి మెరుగులు చూసుకొని నమ్మకంగా వెళ్ళి బోర్లా పడే అవకాశం ఉంటుంది ఏదైనా పని మీద. కాబట్టి శ్రద్ధగా మీరే వెళ్ళి చూసుకోవటం అనేది మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అంటే ముఖ్యంగా ఒక పని అప్పచెప్తారు, ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారనుకొని మీరు పక్క జరుగుతారు. పూర్తిగా వాళ్ళు చేయకపోవటం వల్ల, అది ఆగిపోవటం వల్ల మీకే నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా క్షేత్ర దర్శనాలు చేసుకోవటం అనేది చాలా మంచిది. అట్లాగే ఇదివరకు ఉండేటువంటి కాలం కన్నా ఇప్పుడు కొంత మెరుగైన కాలంగా గోచరిస్తుంది అక్టోబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి. అట్లాగే కుజుడు వీరికి 10వ స్థానం వల్ల స్ట్రెస్ ఫీలింగ్ అనేది అవకాశం ఉంటుంది. స్థానచలన మార్పులు ఉన్నాయి ఈ వ్యాపారంలో కానీ, అట్లా వృత్తి వ్యాపారాల్లో కానీ, చేసే ఉద్యోగంలో కానీ మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇప్పటివరకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి ఈ మాసంలో రాబోయేటువంటి పౌర్ణమి నుంచి అద్భుతాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉండేటువంటి విషయాలు ఒక ఎత్తు అయితే రాబోయే పౌర్ణమి తర్వాత కొంత విషయాలు మార్పులు చెందటం వల్ల మీకు మీరే కొంతవరకు అనుకుంటారు, కొంత పర్వాలేదు, శాంతంగా ఆలోచించగలుగుతున్నాను అనే ఒక స్థితికి చేరుకుంటారు. కాబట్టి ఇంకా
ఈ సింహరాశి వారికి క్షేత్రస్థాయిలో ఏదైనా చేయాలి కాబట్టి రాజకీయ నాయకులు ప్రతి విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోవటం మంచిది. పైపైన ఉండేటువంటి అధికారులు చెప్పిన విషయాలు కానీ మీకు ఉండేటువంటి గ్రౌండ్ వర్క్లో కానీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నడుచుకోవడం మంచిది. అట్లాగే సినీ రాజకీయ ప్రముఖులకి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడింది. అనుకూలంగా రావాలి అంటే కొంత శ్రమ అనేది అవసరము. వ్యాపార రంగంలో ఉండేటువంటి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులు ఉన్న వాళ్ళకి కొంత స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా విద్యార్థులకి చాలా బాగా చదువుకోవాలి. 100కి 200% చదువుకుంటే తప్ప పాస్ అయ్యవటం కష్టం. కాబట్టి 1-200 సార్లు చదువుకోవటం అంటే జ్ఞాపక శక్తి విపరీతంగా 1-2 సార్లు దాన్ని చదువుకుంటూ ఉండండి. అది ఒకసారి వచ్చేసింది కదా అని చెప్పి మళ్ళీ రెండో రోజు జరిగితే దొరకపోవటం, ఆ సమాధానం రాకపోవటం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో గోచరిస్తున్నాయి. మరి వీరు మొత్తం మీద ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ ఏ ఒక్క ఆరాధన చేసుకోవాలి అంటే ముఖ్యంగా వీరు రాబోయేటువంటి దసరా నవరాత్రులలో ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిది, లేదా వినడం కూడా మంచిదే. ఇది కాకుండా వీరు తేనెని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి గోచరిస్తుంటుంది. అట్లాగే దేవి యొక్క హోమాలు ఏవైతే జరుగుతుంటాయో వాటిలో పాల్గొనటం కూడా మంచిది. రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో పౌర్ణమి తర్వాత మీరు సాధ్యతరంగా ముఖ్యంగా నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవటం చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇంకా 27 ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవి కాకుండా గోవుకి మీకు తోచినటువంటి దానా పెట్టడం వల్ల దొరికినటువంటి ఆకుకూరలు కానీ అట్లాగే మీకు దొరికేటువంటి ఇంట్లో ఉండే కాయగూరలు కానీ మంచిగా రుచిగా వాటి ఉండేటువంటి విధానంగా తాజాగా ఉండే విధానంగా వాళ్ళు పెట్టుకోవటం కూడా మంచి జరుగుతుంది గోవులకి. ఇటువంటి ఫలితాలు ఇంకా మెరుగైన ఫలితాలు ఈ అక్టోబర్ మాసంలో పొందుతారు ఈ సింహరాశి వారు. మాత్రమే.